మొన్న రిపబ్లిక్ డే రోజు మేము మంగళగిరిలో కలిసినప్పుడు ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత పార్టీ కష్టపడి పనిచేసిన ముఖ్య నేతలందరితో నేను పిలిపిస్తాను. మీకందరికీ మంచి నామినేట్ పోస్టులు ఇస్తాను, మీకు ఇవన్నీ భర్తీ చేస్తాను, మీరేం బాధపడకండి. నేను నాతో పాటు మా జన సైనికులు నలుగురు, మా నగర అధ్యక్షుడు ఇంకొక ఇద్దరు చెప్పినప్పుడు ఈ విషయాన్ని నీ చెవులో ఎవరేశారో నీకు తెలుసు. కిరణ్ రాయలకి నామినేట్ పోస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో వాడితే సెటప్ సెట్ అయిపోతుంది, మనం దెబ్బకొట్టనే ప్రయత్నంగా ఉంటుంది. భవిష్యత్తులో అభయ రెడ్డికి ఎప్పటికైనా తిరుపతిలో ఏదో ఒక రోజు కిరణ్ రాయల్, బేడాలేసే కిరణ్ రాయల్, పాన్లు అమ్మే కిరణ్ రాయల్, బ్లాక్ టికెట్లు అమ్మే కిరణ్ రాయల్, ఇంకేదో కిరణ్ రాయల్, రకరకాల బ్రోకర్ కిరణ్ అన్నాడు, బ్రోకర్ కిరణ్ రాయల్ మీకు ఇబ్బంది అవుతాడేమో అని భూమన అభయ రెడ్డి వాళ్ళ నాన్న పుట్టుకతోనే 200 కోట్ల ఆస్తిపరుడు కరుణాకర్ రెడ్డి గారు, జమీందార్ కుటుంబంలో పుట్టిన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతికి వచ్చేటప్పుడు ఆయన 81-80లో తిరుపతికి వచ్చినప్పుడు 200 కోట్లతో వచ్చాడు. మీకు ఎవరికైనా తెలుసా? జిరాక్స్ అభవన్ అబద్ధం, జనాలు నమ్మరు, అన్ని ఊరికే గుర్తుతే 200 కోట్లు వచ్చాడు ఎత్తుకొని తిరుపతి. ఆ జిరాక్స్ అభవన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం పెట్టుకున్నాడట. నువ్వు తిరుపతికి ఎలా వచ్చావు? మీ నాన్న ఎన్ని వ్యాపారాలు చేశాడు, ఏ కంపెనీలో పనిచేశారు, అవన్నీ నేను మాట్లాడాలా? కిరణ్ రాయల్ మాత్రం డిబేట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. సరే పెట్టుకోండి, సంతోషం, ఫ్రీ పబ్లిసిటీ. ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదా చెప్పేది ముందు కోర్టు. కేసు పెట్టారు, విచారణ జరుగుతూ ఉంది, కోర్టు చెప్తుంది. సాక్షి పేపర్, సాక్షి టీవీ చెప్తుందా? వీడు ఒక మంచి ఫోటో పెట్టాడు. ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో, మీరు చూడాలి ఇవన్నీ. కిరణ్ పై కేసు ఏది? కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది. సాక్షి టీవీకి, సాక్షి పేపర్కి ఏం పని? మీకు ఎంఐకి సంబంధం లేదంటారు. మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్ప ఎవరికి అన్యాయం జరగట్లేదా? ఎవరికి కష్టాలు లేవా? రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా? ఎందుకు మీరు ఇంత పెద్ద ఆర్టికల్ వేసి పెట్టారు? కిరణ్ రాయల్ పక్కన అమ్మాయి ఉంది, ఓకే, ఆ అమ్మాయి అనుకుందాం, ఏముంది ఇంట్లో? నాతో రోజుకి తిరుపతి దాటితే 100 ఫోటోలు తీసుకుంటారు, 100 తక్కువ ఫోటోలు ఉండవు ఖచ్చితంగా. నాతో తిరుపతి దాటితే 100 ఫోటోలు ఖచ్చితంగా తీసుకుంటారు. సరే, ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఈ ఫోటో నా సింగిల్ ఇండివిజువాలిటీ ఫోటో. ఇది మొత్తం 3 ఫోటోలు ఫేస్బుక్లో ఉండేది. 1, 2, 3. 1, 2, 3 ఈ 3 ఫోటోలు నావి. ఎంత పెద్ద మేధావి దొరికిపోతారు చోట, ఇక్కడ దొరికిపోయారు వీళ్ళు. ఫోటోషాప్లో ఒక షేర్ కంట్రోల్ యాప్ ఉంది, చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడ కిరణాల పక్కన అమ్మాయి ఉంది కదా, ఈడ వేరే అమ్మాయి ఉంది, మోడల్ అది అమ్మాయి. ఎట్టి ఇప్పుడు ఏమి నాకు సంబంధం ఉందేమే? ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, నా పక్కనే ఉంది, ఇక్కడ కిరణాలు ఒక్కడే ఉన్నాడు.